హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు ప్రెగ్నెన్సీలో ఏ వ్యాక్సిన్లు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వ్యాక్సిన్లు ఎందుకు తీసుకోవాలి? మదర్కి డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని వ్యాక్సిన్స్ తప్పకుండా తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల మదర్కి ఒకటే కాదు, అది ప్లాసెంటా ద్వారా బేబీకి కూడా రీచ్ అయ్యి బేబీకి కూడా ఆ యాంటీబాడీస్ చేరి ప్రొటెక్షన్ అందిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎప్పుడు ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి? ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మొదటి 3 నెలల్లో టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. సో యూజువల్గా గవర్నమెంట్ ప్రోటోకాల్స్ ప్రకారం అయితే 2 డోసెస్ ఆఫ్ టీటీ ఇంజెక్షన్ ఉంటాయి. ఈ టీటీలో మళ్ళా 3 రకాలు ఉన్నాయి. టీటీ ఒకటి, రెండోది టీడీ ఒకటి, థర్డ్ది టీడాప్ ఒకటి. 2 డోస్. సో టీటీ అయితే తీసుకుంటే మాత్రం 2 డోసులు తీసుకోవాలి. ఫస్ట్ డోస్ మొదటి 3 నెలల్లో, రెండో డోసు ఫస్ట్ తీసుకున్నాక ఒక 4 వారాలు గడిచాక ఆఫ్టర్ 4 వీక్స్ తీసుకోవచ్చు. అండ్ నియర్ టు డెలివరీ అయితే ఇంకా మంచిది. సెకండ్ది టీడీ అయితే కూడా 2 డోసెస్ తీసుకోవాలి. టీడాప్ అంటే ఇందులో టీటీతో పాటు డిప్తీరియాకి, పర్టిసిస్కి కూడా ప్రొటెక్షన్ లభిస్తుంది. సో ఈ ఇంజెక్షన్ అయితే సింగిల్ డోస్ సరిపోతుంది. అది కూడా 27 నుంచి 37 వీక్స్ మధ్యలో తీసుకుంటే ఇంకా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంజెక్షన్ ప్రెగ్నెన్సీలో తప్పకుండా తీసుకోవాల్సింది ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ యూజువల్గా ఆఫ్టర్ 3rd మంత్ నుంచి ఇస్తుంటాము. ఎందుకు తీసుకోవాలంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది అటాక్ చేయకుండా హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల వాళ్ళకి సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్స్ వంటివి రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఈ వ్యాక్సిన్ యొక్క యాంటీబాడీస్ బేబీకి కూడా రీచ్ అవుతాయి కాబట్టి బేబీ పుట్టాక మొదటి కొన్ని వారాలు కూడా ఈ యాంటీబాడీస్ వాళ్ళకి పనిచేసి బేబీకి కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్ వంటివి రాకుండా ప్రొటెక్షన్ లభిస్తుంది. తర్వాత ఏ వ్యాక్సిన్లు తీసుకోకూడదు అనేది కూడా తెలుసుకుందాం. సో ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటాం, అంటే మీజల్స్, మమ్స్, రుబెల్లా వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు. అండ్ హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్కి, సర్వైకల్ క్యాన్సర్కి ప్రొటెక్షన్గా ఇచ్చే వ్యాక్సిన్ కూడా ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ కొన్ని స్పెషల్ వ్యాక్సిన్స్ అంటే స్పెషల్ కండిషన్స్లో ఏవి తీసుకోవచ్చు కూడా చూద్దాం. సో ఇప్పుడు డాగ్ బైట్కి గురైనప్పుడు రేబీస్ వ్యాక్సిన్ ఇస్తుంటాం. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్కి డాగ్ బైట్ అయింది అనుకోండి, అప్పుడు తీసుకోవచ్చా లేదా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. బికాస్ ఆమెకి డాగ్ బైట్ వల్ల రేబీస్ వైరస్ అటాక్ అయ్యి వచ్చే కాంప్లికేషన్స్తో కంపేర్ చేస్తే ఈ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా డాగ్ బైట్ జరిగితే రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా యూజువల్గా ప్రెగ్నెన్సీలో ఇవ్వము, కానీ కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో అంటే ఆమెకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్న లేడీస్కి మాత్రం హెపటైటిస్ బి వైరస్ కూడా ఇవ్వచ్చు. సో ఇవ్వండి ప్రెగ్నెన్సీలో తీసుకోదగ్గ వ్యాక్సిన్స్. అండ్ ఇంకొకటి బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో తీసుకోవచ్చా అని కూడా అడుగుతుంటారు. సో బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో అన్ని రకాల వ్యాక్సిన్స్ తీసుకోవచ్చండి. ఏ వ్యాక్సిన్ కూడా కాంట్రా ఇండికేటెడ్ అనేది లేదు. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎవరైతే ఇప్పటి వరకు తీసుకోలేదో వాళ్ళు సేఫ్గా బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో తీసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఆల్రెడీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ డోస్ మొదలు పెట్టుంటారు, అంటే ఇవి 3 డోసెస్ ఉంటాయి. సో ఫస్ట్ డోస్ అయ్యాక మధ్యలో వీళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం జరగవచ్చు, ఆర్ సెకండ్ డోస్ అయ్యాక కానీ. అటువంటప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేసి ఆఫ్టర్ డెలివరీ మిగిలిన డోసులు కంటిన్యూ చేస్తాం. కొంతమంది పొరపాటున ఇంజెక్షన్ తీసుకుంటారు, తర్వాత కొద్ది రోజులకే
ఆమె ప్రెగ్నెంట్ అని తెలియొచ్చు. అలాంటప్పుడు కూడా వాళ్ళు వరి అయ్యి మా దగ్గరకొచ్చి చెప్తుంటారు. మాకు తెలియదు తీసేసుకున్నాం. ఆ తర్వాత కన్ఫర్మ్ అయిందని. అటువంటప్పుడు కూడా ఏమి భయపడాల్సిన పని లేదు. సో, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల బేబీకి ఏమి బ్యాడ్ ఎఫెక్ట్స్ అయితే మోస్ట్‌లీ ఉండవు. సో, యూ కెన్ క్యారీ ద ప్రెగ్నెన్సీ. సో, ఇవండి ప్రెగ్నెన్సీలో అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైమ్‌లో తీసుకోదగ్గ వ్యాక్సిన్స్. హోప్ దిస్ ఈస్ యూస్‌ఫుల్ ఫర్ ఆల్. థాంక్ యూ.